ఇప్పుడు మనం గన్నేరు చెట్టు గురించి తెలుసుకుందామండి. దీన్ని చాలా పల్లెటూరుల్లో ఆంధ్ర వైపు అయితే కరివేరు అంటారు దీన్ని. ఇది ఆయుర్వేదంలో అయితే గన్నేరు అండి. ఇందులో 2, 3 రకాల పుష్పాలుంటాయి. పింక్ కలర్ ఉంటాయి, ఇలా ఎరుపుయి ఉంటాయి, తెల్లయి ఉంటాయి. వీటిలో తెల్లదానికి కొంచెం ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ తక్కువలో అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. ఈ గన్నేరు మంచి సువాసన కూడా వస్తుందండి. అద్భుతమైన సువాసన వస్తుంది ఇది. స్త్రీలు ఈ పువ్వులు జడలో పెట్టుకుంటూ ఉంటారు తలలో. ఏదో అందం కోసం పెట్టుకుంటున్నాం అనుకుంటారు తప్ప, ఈ పువ్వు కనుక తలలో పెడితే తలలో పేలన్నీ కిందకి దిగిపోతాయండి. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ, ఈ పువ్వు యొక్క వాసన పేలుకు పడదు. తలలో ఉన్న పేలు ఉంటాయి కదా, ఈళ్ళు పేలు అంటారు. వాటికి ఆ వాసన పడదండి. మీరు కొంచెం ఎక్కువ కనుక పెట్టుకుంటే తలలో, ఆ తలలో ఉన్న ఈళ్ళు కానీ పేలు కానీ అన్నీ కూడా మీ తలలోంచి బయటికి వెళ్ళిపోతాయి. చాలామందికి తెలీదు, ఇది చాలా భయంకరమైన విషం ఇది. ఈ పువ్వు కానీ, ఆకు కానీ, వేరు కానీ అన్నీ కూడా విషంతో కూడి ఉన్నాయండి. ఇది మీరు తెలియక కనుక దీన్ని తినటం జరిగితే చనిపోవడం కూడా జరుగుతుందండి. బొట్టు పెట్టుకునే చోట కొంతమందికి పుండు అవుతుందండి. కుంకుమ పడదు. అతివేడి వల్ల ఆ కుంకుమ రాయి పసుపులో వేసి కొడతారు కాబట్టి చాలా వేడి ఉంటుంది బొట్టులో, కుంకుమ బొట్టు. అది పడని వాళ్ళకి పుండు పడుతుందండి. దీని ఆకుపసరు కానీ, ఈ పువ్వు కానీ, దీని వేరుగంధం కానీ, తాటగంధం కానీ తీసి రాసుకుంటే ఆ పుండు పూర్తిగా తగ్గిపోయి మచ్చ కూడా తగ్గిపోతుందండి. అంత మంచి గుణం దీని యొక్క పుండు తగ్గించడంలో దీని యొక్క వేరు కానీ ఇంకోటి కానీ చాలా బాగా పనిచేస్తాయండి. అదేవిధంగా ఏ విధమైన దురదలున్నా సరే మీకు వేరు తీసుకుని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోండి, కడిగి శుభ్రంగా. ఎప్పుడు ఎక్కడ చిన్న ఏదైనా పురుగు ఏదైనా కుట్టింది అనిపించింది, మీకు దురద వస్తుంది, ఒక పొక్కు వచ్చింది, మండుతుంది, వెంటనే ఆ గంధం తీసి రాయండి అంతే. మీకు 5 నిమిషాల్లో తగ్గిపోతుందండి. ఈవెన్ తేలు విషం మీద కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ చెట్టు యొక్క వేరు తేలు విషం. అందరూ జాగ్రత్తగా వింటున్నారు కదా, నేను చాలా స్లోగా చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. రేపు ఫ్యూచర్లో ఏదైనా కెలామిటీస్ వస్తాయని, ఈ టెక్నాలజీ కానీ ఇంకోటి కానీ ఏది ఉండదని కూడా జనం అందరూ చెప్తున్నారు. అవి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ అటువంటి టైంలో ఇటువంటివే మనల్ని కాపాడేదండి. ఈ అద్భుతమైన మూలికలే మనల్ని రక్షించేది. అందుకు ఏంటంటే ఈ మూలికల్ని జాగ్రత్తగా రాసుకుని ఒక నోట్స్ లాగా తయారు చేసుకుని అందరూ వాడుకోవాలి. ఈ వేరుగంధం ఏదైతే ఉందో ఆ వేరుగంధం డైరెక్టర్గా రాసుకున్నా, లేకపోతే దీన్ని వేరుని తీసుకోండి. ఒక 250 గ్రాములు వేరు తీసుకోండి. 250 గ్రాములు. దాన్ని జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్టరతోటి దేనితోటైనా కట్ చేసుకుని మిక్సీలో కొంచెం నీళ్లు పోసి పేస్ట్ లాగా కొట్టుకోండి. పేస్ట్ తీయొద్దండి, ముందర వేర్లే తీసుకోవాలి. అప్పుడు దాంట్లో మీరు 1 కిలో నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి కానీ మామూలు నెయ్యి కానీ. ఏదైతే పేస్ట్ ఇందులో వేసారో ఆ పేస్ట్ పూర్తిగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు దాన్ని వండండి. ఇనప కళాయి కానీ లేకపోతే స్టీల్ దాంట్లో కానీ చిన్న మంట మీద జాగ్రత్తగా వండండి, పాడవకుండా. ఇది వండటం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా నీరు ఇంకిపోయి తైలపాక విధి అంటాం మనం, లేకపోతే ఘృతపాక విధి అంటాం. ఆ ఘృతాన్ని తయారు చేసుకుని దానిని మీరు రాస్తే సొరయాసిస్లో 18 రకాలు ఉంటాయండి. 18 రకాలు తగ్గుతాయి. రెగ్యులర్గా అప్లై చేయాలి దీన్ని. సోబి మచ్చలు ఉంటాయి కదండి చర్మం మీద, అవి తగ్గుతాయి. పురుగులు ఏవైతే కుట్టినాయో ఆ పురుగులు కానీ, చీమలు కానీ, దోమలు కానీ ఏది కుట్టినా వెంటనే ఇది రాసుకుంటే బ్రహ్మాండంగా మీకు ఆ దురద అన్నీ తగ్గిపోవటం, ఆ పొక్కులేక పైకి లేచింది ఏదైతే ఉందో అది కూడా అణిగిపోవటం చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఫార్ములా మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. 250 గ్రాములు దీన్ని వేరు తీసుకోవాలి. ఆ వేరుని ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలు పచ్చిగా ఉండగానే కట్ చేసుకోండి. శుభ్రంగా కడుక్కోండి, మట్టి ఇసుక ఏమీ లేకుండా. కట్ చేసుకున్న తర్వాత దానికి పాలు కారుతూ ఉంటాయి. అందుకు ముందర కట్ చేయక ముందరే శుభ్రంగా కడుక్కోవాలి. కట్ చేసిన తర్వాత కడిగితే ఆ పాలు బయటికి వెళ్ళిపోతాయండి నీళ్ళలో కలిసి. ఆ మందు యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అందుకేం చేస్తారంటే మీరు దీనిని ముందరే కడుక్కుని వేరుని తీసిన వెంటనే
అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ కింద కొట్టుకోండి. పేస్ట్ కొట్టి ముందర మాత్రమే దీన్ని చూసుకోవాలి. 250 గ్రాములు తీసుకోవాలి మీరు. 250 గ్రాములు పేస్ట్ తీసుకుంటే 1 కేజీ నెయ్యికి మీకు సరిపోతుంది. 1 కేజీ నెయ్యి తీసుకుని అది కరిగిన తర్వాత ఈ పేస్ట్ అందులో వేసి పొయ్యి మీద పెట్టుకుని సన్నని మంట మీద 1 గంట నుంచి 2 గంటలు పడుతుందండి బ్రౌన్ కలర్ రావడానికి. వచ్చిన తర్వాత ఇలా నలిపి చూస్తే మీకు అందులో నీళ్లు కనుకుంటే చల్లగా తగులుతుంది చేతులకి. ఇలా నలిపి వదిలేసిన తర్వాత చల్లగా తగులుతుంది వేళ్ళకి. అప్పుడు ఇంకా వాటర్ ఉన్నట్లు లెక్క. అలాగే ఇలా నలిపినప్పుడు ఆ పేస్ట్ ఉండవ్వాలి, ఎటువంటి నీరు ఉండకూడదు అందులో. అలా చూసుకుని మీరు జాగ్రత్తగా దింపుకుని గుడ్డలో వడపోసుకోండి చల్లారిన తర్వాత, గోరువెచ్చగా ఉండగా. పూర్తిగా చల్లారిపోతే నెయ్యి గడ్డగట్టేస్తే మనకి వచ్చే నెయ్యి తగ్గిపోతుంది. అందుకు మీరు చేతితోటి పిండగలిగినంత వేడి ఉండగానే పిండుకుంటే ఆ నెయ్యి అంతా పూర్తిగా బయటకు వచ్చేస్తుందండి 90%. అప్పుడు దాన్ని నేను చెప్పినట్టుగా తలకు రాసుకుంటే పేలు, చీరపేలు అంటే ఈళ్ళు అంటారు. ఆ ఈళ్ళే పేలు అవుతాయి అంటారు. అవన్నీ కూడా చచ్చిపోతాయండి తలకు రాసుకుంటే. కానీ ఇది విష పదార్థం, పొరపాటును కూడా తినవద్దు దీన్ని. దీని వేరు కూడా విషమే కాబట్టి ఆ నెయ్యి పిల్లలాళ్ళు తినేస్తారు కాబట్టి మామూలు నెయ్యి అనుకుని మీరు కూడా పొరపాటున అన్నంలో వేసుకోవచ్చు. అప్పుడు అనారోగ్యాన్ని కలిగిస్తుంది మీకు. అందుకు ఈ నెయ్యిని చాలా దూరంగా ఇది తినకూడదు అని రాసి పైన మాత్రమే అప్లై చేసుకోవాలి. దీన్ని ఇంటేక్ తీసుకోకూడదు అని ప్రికాషన్ రాసుకుని మాత్రమే మీరు ఈ మందు చేసుకుని మీరు దాచుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం, లేకపోతే పిల్లలకి అందిలేక పెట్టడం, అటువంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. మీరు ఈ మందు చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసిన తర్వాత మట్టికి నేను 1కి 100 సార్లు చెప్తున్నాను, ఈ నెయ్యిని పిల్లలకు దూరంగా పెట్టండి. అదేవిధంగా మీరు వంటింట్లో కానీ భోజన పదార్థాల దగ్గరలో కానీ దీన్ని ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దండి. దూరంగా జాగ్రత్త చేసుకోండి. దానిపైన రెడ్ ఇంక్ తోటి రాసుకోండి అవసరమైతే. చూడగానే ఏంటి ఎరుపుతోటి రాసామని చదువుతారు, అప్పుడు కనీసం వాడకుండా ఉంటారు దాన్ని. ఓకేనండి. అంటే చాలా మందులు ఉంటాయి, ఎన్నో రకాల మందులు ఉంటాయి ఆయుర్వేదంలో. అవి పైన రాసుకుని అంటే లోపలికి తీసుకుని ఉంటాయి. పైన రాసుకుని కనుక లోపలికి తీసుకుంటే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. అందుచేత అటువంటి పొరపాటు దీంట్లోనే కాదు, ఏ మందును మీరు తయారు చేసుకున్నా అటువంటి పొరపాటు రాకుండా మీరు జాగ్రత్త తీసుకోండి. ఓకేనండి. అదే నెయ్యిని మీరు ఎక్కడైనా మీకు సాగింగ్ ప్లేస్లు అంటే సాగింగ్ బ్రెస్ట్లకు కానీ, లేకపోతే చర్మం మడతలు కానీ, లేదంటే ఎక్కడైనా పగిలినట్టు కానీ, చర్మం దళసరెక్కినట్టు కానీ ఇటువంటివి ఉంటే కనుక అక్కడ రోజు జాగ్రత్తగా పైపైన కొద్దిగా వేసుకుని రాసుకుని నిద్రపోయేటప్పుడు పడుకోండి శుభ్రంగా. ఆ చేతులు సబ్బుతోటి శుభ్రంగా కడుక్కోండి. పడుకుంటాం వల్ల ఏమవుతుందంటే తెల్లారేసరికి అది మీ శరీరంలోకి వెళ్ళి మీ శరీరాన్ని రిజువనేట్ చేసి, అంటే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయండి ఇందులో. ఈ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్న ఏ మూలికతోటైనా మీరు నెయ్యిని కానీ, ఘృతాన్ని కానీ, అదే మన తైలాన్ని కానీ తయారు చేసుకుని దాన్ని రాసుకుంటూ ఉంటే రోజుకు 1-2 సార్లు ఆ అవయవాలు చాలా అందంగా, అద్భుతంగా, స్మూత్గా తయారవుతాయండి. ఏ అయితే శక్తి తగ్గిపోవడం వల్ల చర్మం సాగిపోయిందో ఆ చర్మం అంతా కూడా న్యాచురల్ స్థితిలోకి మళ్ళీ పూర్వం ఉన్న స్థితిలోకి వచ్చి ఆ అవయవాన్ని కూడా మీకు సరి చేయడానికి ఇది ఒక బ్రహ్మాండమైన మూలిక అండి. చర్మవ్యాధుల మీద, విషాల మీద కూడా బాగా పనిచేస్తుంది. దీన్ని నోట్స్గా రాసుకుని జాగ్రత్తగా వాడుకోండి. నేను చెప్పిన ప్రికాషన్స్ మట్టికి, జాగ్రత్తల మట్టికి తప్పనిసరిగా తీసుకోండి. గన్నేరు గురించి తెలుసుకున్నాం కదండి. ఇది విష పదార్థం అని కూడా మీకు చెప్పడం జరిగింది. దీనికి విరుగుడు చెప్తున్నానండి. కుంకుడికాయలు నీళ్ళలో బాగా నూరి, కుంకుడికాయ పులుసు అంటాం కదా, ఆ పులుసుని ఒక 50 ml అలా తాగించాలండి. చాలా చేదుగా ఉంటుంది, గొంతుకు పట్టుకుంటుంది, విపరీతంగా మండుతుంది గొంతుకు దీన్ని. అయినా ఈ విషం నుంచి మనిషి ప్రాణం కాపాడాలంటే అదొకటి. లేదు, కరక్కాయ ఉంది కదండి, కరక్కాయ మనం వేపించి చూర్ణం చేసి పౌడర్ ఉంచుకోమన్నాను కదా ఎప్పుడైనాని. శుద్ధి చేయకుండా ఉంచొద్దని చెప్పాను మీకు, త్రిఫలాలు చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాను. ఆ కరక్కాయ చూర్ణాన్ని మన కలవం లాంటిది కానీ, గుంట కానీ ఉంటే కాసి నీళ్లు పోసి పేస్ట్ లాగా బాగా నూరి ఆ పేస్ట్ని 1 తులం వరకు నీళ్ళలో కలిపి వడపోసుకుని తాగొచ్చు, లేకపోతే అలా తాగేయచ్చండి. అలా 2 పూటల ఒక 2-3 రోజులు ఇస్తే విరేచనం అయిపోయి ఈ మూలిక యొక్క విష ప్రభావం నుంచి
ప్రాణహాని లేకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చండి. ఈ మరొక్కసారి వినండి ఇది. ఎందుకంటే దీని యొక్క విష ప్రభావం నుంచి బయటపడాలి అంటే మనం కరక్కాయ, మీరు దాన్ని జాగ్రత్తగా పెచ్చులు తీసుకుని కాల్చి పౌడర్ చేసుకుని ఉంచుకున్న చూర్ణం కనుక ఉంటే ఆ చూర్ణాన్ని మీరు 1-2 తులాలు తీసుకుని మనిషి వెయిట్‌ని బట్టి కొంచెం నీళ్లు పోసి బాగా నూరి గంధం లేగా అప్పుడు అందులో వాటర్ కలుపుకొని తాగితే రోజు 2 పూట్ల మీకు ఆ విష ప్రభావం అనేది తగ్గిపోతుందండి. లేకపోతే కుంకుడుకాయ పులుసు ఒక 50 ml పట్టండి. వాంతి అవుతుంది, మోషన్ అవుతుంది. ఈ రెండాట్ల వల్ల దీని యొక్క విష ప్రభావం పూర్తిగా బయటికి వెళ్ళిపోతుందండి. నేను చెప్పిన 2 విరుగుల్లో కరక్కాయ వగరుగా ఉన్నా కానీ ఈజీగా తీసుకోవచ్చు. కుంకుడుకాయ పులుసు అనేది తాగడం చాలా కష్టం, బాగా చేదుగా ఉంటుంది, గొంతుకు పట్టుకుంటుంది, ఘాటుగా ఉంటుంది. కాబట్టి కరక్కాయని వాడుకుని వైద్యులు జాగ్రత్తగా అది దగ్గర ఉంచుకుని ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యం చేయవలసిందిగా కోరుతున్నానండి. నమస్కారం.